ఈ మాటలు దేవుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది. ఈ మాటలు దేవుడు చెప్తే అర్థం ఉంటుంది. కానీ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అనేటువంటి మాటలు ఎవరు చెప్పాలి అని అంటే దేవుడు చెప్పాలి. ఎందుకు దేవుడు చెప్పాలి అని అంటే దేవుడు వర్షమును ఆపగల సమర్థుడు, దేవుడు మంచును ఆపగల సమర్థుడు. ఎందుకు అనంటే మన దేవుడు సకల సృష్టిని ఆయన సృష్టించినటువంటి వాడు, సకల సృష్టి మీద అధికారము కలిగినటువంటి వాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల మీద ఆయన ఆధిపత్యాన్ని చేయగలిగేటువంటి వాడు, ఆయన ఆధీనంలో ఉంచుకోగలిగేటువంటి వాడు. జీవరాశులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రకృతి అనేటువంటిది కూడా ఆయన ఆధీనంలో ఉంది. మనుష్యుని యొక్క ఆధీనంలో లేనిదేంటో తెలుసా? ప్రకృతి. నేను బయటకు వెళ్ళి వర్షం కురువు అంటే కురుస్తుందా? వర్షం పడమంటే పడుతుందా? లేదు. మంచు కురువు అని అంటే కురుస్తుందా? లేదు. ఎందుకు అనంటే అది మనుష్యుడైనటువంటి మన ఆధీనంలో లేనటువంటిది. మరి ఈ ఆధీనంలో ఉండేటువంటిది ఎవరికి అనంటే దేవునికే. దేవునికే ఆధీనంలో ఉన్నాయి. సకల సృష్టి కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన అధికారంలో ఉన్నాయి. అన్నీ కూడా ఆయన మాట్లాడినట్లుగానే వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ మాటలు ఎవరు మాట్లాడాలి అనంటే దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ఎవరిలా మాట్లాడుతూ ఉన్నాడు అనంటే సాక్షాత్తు దేవునిలా మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట ప్రకారము కాక అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. నా మాట ప్రకారము కాక అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉన్నాడు అనంటే ఈ మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనంటే ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు ఏ విధంగా స్పష్టముగా మాట్లాడతాడో అంతే స్పష్టత కలిగి ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఏలియా దేవునిలా మాట్లాడగలిగాడు? ఎందుకు ఏలియా దేవునిలా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే దానికి ఒకటే ఒక కారణం. ఏంటో తెలుసా? ఏలియాకు దేవునికి ఏలియాకు మధ్యలో గొప్ప సంబంధం ఉంది కాబట్టి, దేవునితో సంబంధం ఉంది కాబట్టి దేవునిలా ఏలియా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. దేవునితో సంబంధం ఉంది కాబట్టి ఏలియా దేవునిలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఆలోచన చేయండి, అక్కడ మాట్లాడుతుంది ఏలియా, కానీ మాట్లాడిస్తుంది దేవుడు. మాట్లాడుతుంది ఏలియా, మాట్లాడిస్తుంది దేవుడు. దేవుడు తాను చాలా సందర్భాల్లో తాను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు మధ్యవర్తులను ఉపయోగించుకున్నాడు. రాజైనటువంటి సౌలుతో దేవుడు మాట్లాడడానికి సమూయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదుతో దేవుడు మాట్లాడడానికి దేవుడు నాతాన్ అనేటువంటి ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు. దేవుడు తన ప్రజలతో కొన్నిసార్లు మాట్లాడడానికి, దేవుడు ఏర్పరిచినటువంటి రాజులతో కొన్ని సందర్భాలు వారితో మాట్లాడడానికి దేవుడు మధ్యవర్తులను వాడుకున్నాడు, మీడియేటర్స్ని వాడుకున్నాడు. ఈ మీడియేటర్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దేవునికి ఆయన ప్రజలకి మధ్యలో మధ్యవర్తులుగా ఉంటారు. అంటే ఆలోచన చేయండి, ఈ మీడియేటర్ చేసేటువంటి పని ఏంటి అని అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది వీళ్ళు విని, మధ్యవర్తులైనటువంటి వారు విని వీళ్ళు ఏం చేస్తారు అనంటే తన ప్రజలకు చెప్తారు. ఎలా చెప్తారు? మీరు అనుకోవచ్చు దేవుడు చెప్పింది బాగానే ఉంది, మనుష్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనుష్యుడి దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇది మారిపోవచ్చు. ఇప్పుడు నాకెవరన్నా వచ్చి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారనుకోండి, వాడు చెప్పింది చెప్పినట్టుగా నేను వేరే వాడికి చెప్తానా? వేరే వాడికి చెప్పను. నేను ఏం చెప్తాను అప్పుడు? అతను చెప్పింది నేను తీసుకుని
నేను ఆలోచించుకున్నది మరలా ఇతరుడికి చెప్తాను. అతను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇతరుడికి చెప్పను. కానీ ఇక్కడ దేవుని వర్తమానం అలా కాదు. దేవుడు మధ్యవర్తులుగా చేసుకున్నటువంటి వాళ్ళు అలా చేయలేదు. దేవుడు నియమించుకున్నటువంటి మధ్యవర్తులు అలా చేయలేదు. దేవుడు ఏదైతే ఆయన మాట్లాడాడో, ఏదైతే సెలవిచ్చాడో దానిని యాజ్ ఇట్ ఈజ్గా తన ప్రజలకు చేరవేసేటువంటి వారు. అంటే మధ్యవర్తుల్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో తెలుసా? ప్రాంప్ట్ చేసేవారి విధంగా వాడుకున్నాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఒక స్కిట్ వేస్తున్నాను, మధ్యలో డైలాగ్ మర్చిపోతే నాకు రిహార్సల్స్ చేయించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆ వెనకాల ఉంటాడు. ఆ వెనకాల ఉండి మైకు పట్టుకుని ఉంటాడు. అంటే నేను తడబడుతున్నాను అనుకోండి, వెనకాల నుంచి ఏం చేస్తాడు? ప్రాంప్ట్ చేస్తాడు కదా, వెనకాల నుంచి చెప్తాడు. చెప్తే నేను అప్పుడు ఏం చేస్తాను? అంటాను, అంతే. అర్థమైందా? ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను చేయడానికి ఏమున్నాయి? అంతే, అంతకు మించి చేయవలసింది ఏం లేదు. ప్రాంప్ట్ చేసేవాడు వెనకాల ఉన్నాడు. ఈయనతో సంబంధం ఏమైనా ఉందా? లేదు. కేవలం ఒక క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. కానీ కర్త, కర్మ, క్రియ వేరే ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఏలియా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏలియా తాను వెళ్ళి నిలబడ్డాడే కానీ ఆయనలో ఉండి మాట్లాడుతుంది దేవుడు, ఆయనలో ఉండి చెప్తుంది దేవుడు, ఆయనలో ఉండి వ్యక్తీకరిస్తుంది దేవుడు. ప్రతి సందర్భంలో కూడా ఆయన వ్యక్తీకరిస్తూ ఉన్నాడు.